మరి దేవుడు పాటలు పాడటానికి సహోదరులకి మరి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని మరి మహిమపరిచి అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా నీ బిడ్డలుగా మేమందరము నాయన ఆయా ప్రాంతాల్లో ఉంటూ నాయన దేవా ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి మేమందరం కూడుకొని నాయన దేవా ఈ యొక్క ఫెలోషిప్ని తండ్రి ఈ రీతిగా కొనసాగించడానికి మీరు మాకు చూపుతున్నటువంటి కృపకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మీరు దేవా పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. లేఖన భాగంలోనికి వెలుచూ ఉండగా మీ దాసుడిని అల్పుడను అయోగ్యుడిని అయినటువంటి నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని తండ్రి మీ వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మర్మములతో కూడినటువంటి మాటలు నాయన మీరు వినిపించమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన జ్ఞాపకం చేసుకోండి, ఈ దినము నాయన మీరు ఏ మాటలు అయితే మాకు వినిపించనై ఉన్నారో ఆ మాటలు వింటూ ఉండగా మా హృదయంలో తండ్రి మారు మనసు కలిగినట్లు సహాయం చేయండి. అదే రీతిగా నాయన అయా మీ మాటల ద్వారా తండ్రి మా హృదయములు తెరవబడాలి. మా హృదయంలో మీ మాటలు నింపుకొని తండ్రి ఆ మాటలు తండ్రి మేము నెమర వేసుకుంటూ దేవా వాటిని తండ్రి వాటి ద్వారా మా యొక్క జీవితాలు కట్టుకుంటూ దేవా మేము అనేకులకి దేవాదిగా ప్రభా మార్గదర్శకముగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఆ మాటలు అనేకులకు తెలియచేయనట్లు కృప చూపించడం అయినా మీ మాటలు గనక తండ్రి మీ మాటలు దేవా అయా మీరు వినిపిస్తూ ఉండగా తండ్రి అయా మేము దేవా వినయ భయభక్తులతో తండ్రి మీ మాటలు వినటానికి కృప చూపించండి. మా అందరికీ నాయన వినగలిగిన మనస్సును దేవా అయా దేవ వినగలిగినటువంటి చెవులు గ్రహించగలిగిన మీరు మాకు దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ దినము వర్తమానములోనికి వెళ్దాం. అందరూ కూడా కలిసి ఈ యొక్క మాటలు మరి నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యమును గ్రహించుదాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనము ఒకసారి చదువుదాం. మోషే గారు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. కీర్తనలు గ్రంథము కీర్తనలు 90వ కీర్తన 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతిను మేము ఎగిరిపోదు. మంచిది. వినబడుతుందా బ్రదర్? మంచిగా నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుంది. ఓకే, మంచిది. హలో, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులరా, ఈ దినము మరి దేవుడి యొక్క వాక్య భాగం నుండి మనతో మాట్లాడుతూ ఉండగా మనమందరం కూడా మరి జాగ్రత్తగా విందాం. దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మోషే గారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అనే మాటను మోషే గారు తెలియచేశారు. అంటే మనిషికి ఇవ్వబడినటువంటి ఆయుస్సును గురించి దేవుడు తెలియచేశాడు. కామన్గా అక్కడక్కడ కొందరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకవచ్చు దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి. కానీ కామన్గా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన ప్రార్థనలో చెప్పినటువంటి మాట దేవునికి చెప్తూ ఉన్నాడు. అయ్యా, మాకు ఆయుస్సునిచ్చావు, అది 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి యొక్క వైభవము ఆయాసమే, దుఃఖమే అని ప్రార్థన చేశాడు. మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడని మనకు లేఖనముల వలన మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క 70 సంవత్సరములు కావచ్చు, ఈ 80 సంవత్సరములు కావచ్చు, ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుంటే మనము వీటిని ఎలాగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరములు ఎలాగ మనము సద్వినియోగము చేసుకుంటూ ఉంటాం, ఎలాగా వీటిని ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుస్సును ఎలాగా మనము వాడుతూ ఉంటామనేది మనకు తెలుసు. కామన్గా మనము చెప్పేటువంటి మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలను చూస్తే ఏ రీతిగా ఉన్నాయంటే, ఒక
మరి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కొన్ని సంవత్సరాల వరకు వారికి లోకము గురించి కానీ, వారి గురించి కానీ, లేకపోతే ఆ యొక్క కుటుంబాల గురించి కానీ కొన్ని సంవత్సరముల వరకు ఒక 15 సంవత్సరముల వరకు వారికి అంతగా అర్థము కాదు. దాని గురించి ఒకవేళ తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన అది కూడా వాళ్ళకి తెలియదు. అది ఒకవేళ వచ్చినప్పటికి కూడా దాని గురించి అంతగా వారికి తెలియదు గనక ఆ యొక్క ఈ 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అంతగా వారికి అవగాహన లేనటువంటిదిగా ఆ యొక్క సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి. ఈ యొక్క యవ్వన దశ వచ్చిన తర్వాత కూడా కొన్ని దినాలు ఏమవుతూ ఉంటాయంటే యవ్వన దశలో మరి ఆ 15 నుండి 20, 22 సంవత్సరాల వయసు కావచ్చు. ఆ వయసులో కొంత జ్ఞానము కలిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుస్సును సద్వినియోగపరుచుకుంటారు. ఎలాగనగా తల్లిదండ్రుల ద్వారా లేకపోతే ఇతర స్నేహితుల ద్వారా వారు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ కొందరు దేవుణ్ణి నమ్ముతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వారు రక్షణ మార్గంలో మరి నడుస్తూ ఉన్నటువంటి కొందరు కనబడుతూ ఉంటారు. దాని తర్వాత ఏం జరుగుతూ ఉంటదంటే మరి వివాహములు జరుగుతూ ఉంటాయి. వివాహము జరిగిన తర్వాత వివాహము, ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూ తర్వాత పిల్లల యొక్క చదువులు, వారి పెద్దయిన తర్వాత చదువులు, ఆ చదువుల తర్వాత వారి యొక్క వివాహములు, ఈ రీతిగా మనిషి జీవితంలో 50-55 సంవత్సరాల వరకు గడిచిపోతూ ఉన్నది. అయితే మరి ఈ యొక్క దేవుడిచ్చింది ఇందుకొరకేనా అని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడిచ్చింది ఒక ఉద్దేశము కలిగి ఇచ్చాడు. దేవుడు ఒక ప్రణాళికతోని మనిషిని లోకములోనికి పంపించాడు. దేవుడు ప్రతి మనిషిని కూడా దేవుని కొరకు వాడుకోవటము కొరకు ఆయన ప్రత్యేకించుకుంటూ ఉంటాడు. ఈ లోకంలోనికి దేవుడు పంపినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని మాత్రమే వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశము మరి అయి ఉంటూ ఉంటది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దీనిలో మనము గిన ఆలోచన చేసినట్లయితే మరి ఎక్కువ శాతం మనం 20 నుండి ఈ యొక్క 50 సంవత్సరాల వయసులో ఈ 30 సంవత్సరాల వరకు మనము మన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుస్సును మరి మనము సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఉంటది కదా, సమయమును పోనీక సద్వినియోగము చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోనండి అనే మాట చెప్పబడుతూ ఉన్నది. అంటే సమయమును పోనీయవద్దు, అది సమయమును జాగ్రత్తగా వినియోగించాలి అనేటువంటి మాట, అది జ్ఞానముతోని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుస్సును ఉపయోగించాలి అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమనుకుంటూ ఉంటామంటే ఈరోజు మరి మన జీవితంలో గడిచిపోయింది కదా, ఈరోజు అయిపోయింది కదా, మరలా రేపటి దినము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి. మనము అనేక మార్లు మరి చిన్నపిల్లలు కావచ్చు, కొందరు పెద్దవారు కావచ్చు, బర్త్డే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఆ బర్త్డే కార్యక్రమాల్లో ఎంతో సంతోషముగా కేకులు తెచ్చి కట్ చేయటము, లేకపోతే కూడికలు పెట్టుకోవడం, లేకపోతే కొందరిని పిలుచుకొని ఆ యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. కానీ ఈ బర్త్డే విషయమును కనుక మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే ఒక సంవత్సరము మన జీవితంలో మరి వెళ్ళిపోతూ ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోము. మన జీవితంలో మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టామంటే మనము ఈ లోకానికి మనము దూరం అయిపోతూ ఉన్నాం. ఈ లోకంలో మన యొక్క ఆయుస్సు తరిగిపోతూ ఉన్నది అనే సత్యము మనము గ్రహించకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మరొక సంవత్సరంలో మనం అడుగు పెట్టాము కనుక మనము ఏం చేయాలి, ఆ సంవత్సరంలో అడుగు పెట్టిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మంచిగా కేకులు కట్ చేసుకోవాలి, కొందరిని పిలవాలి, ఎంజాయ్ చేయాలి అనేటువంటి మరి అనేకులు చేస్తున్నటువంటి పని మనము చూస్తూ ఉంటాం. కానీ ఒక రోజు కానీ లేకపోతే ఒక గంట కానీ మన జీవితంలో గడిచిపోయిందంటే మరలా మనము ఆ యొక్క సమయము మరణానికి దగ్గర అవుతూ ఉన్నాము. ఈ లోకానికి మనము దూరం అయిపోతూ ఉన్నాం. మనము ఈ యొక్క లోకమును మరి మనము లోకములో మనము ఉండేటువంటి సమయము మన జీవితంలో తగ్గిపోతూ ఉన్నది అనే సత్యమును మనము మరిచిపోతూ ఉంటాం. అందుకే మరి ఒకవేళ సరే అది గుర్తుంటే ఏమి చేయాలి, అదిగా జ్ఞాపకం చేసుకుంటే అది మనకు తెలుసు. అయితే మరి ఏమి చేయాలి, ఆ యొక్క సమయాన్ని ఎలాగ వినియోగించుకోవాలంటే బైబిల్ గ్రంథంలో అనేక మనకు కనబడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ మరి ఎందరో వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఉదాహరణకి మనము మోషే జీవితాన్ని మనము చూసినట్లయితే మోషే జీవితంలో 120 సంవత్సరములు మోషే బ్రతికాడు భూలోకములో. మరి 40 సంవత్సరముల వరకు తాను ఐగుప్తు దేశములో
ఫరో ఇంటిలో ఆ యొక్క తన కుమార్తె యొక్క కుమారుడిగా తాను 40 సంవత్సరముల వరకు ఆ యొక్క మరి ఐగుప్తులో ఉన్నాడు. కొన్ని కారణాల వలన అక్కడ జరిగినటువంటి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఘర్షణ వలన ఆయన అక్కడ నుండి మిద్యానికి వెళ్ళిపోవడం జరిగింది 40 సంవత్సరమున. మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ గొర్రెల కాపరిగా ఉంటూ 40 సంవత్సరములు అక్కడ మరి ఇత్రో అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క కుమార్తెను వివాహము చేసుకొని, సిపోరాను వివాహము చేసుకొని ఇద్దరు కుమారులను కని అక్కడ 80 సంవత్సరములు అంటే 40 సంవత్సరములు అక్కడ గొర్రెలు గాయటము జరిగింది. తన జీవితంలో ఒక 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు. ఆ 40 సంవత్సరాల్లో కొంతకాలము తన మరి తండ్రి గారి ఇంటిలో ఉన్నాడు. మరి కనుక ఆ చిన్న వయసులో తను తండ్రులు ఆ వ్యక్తికి నేర్పినటువంటి విషయాలు మరి ఎలాగ ఉన్నాయంటే, నేను ఇదిగో దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క కుమారును అనేటువంటి విషయాలు తెలియచేసినప్పుడు, ఇదిగో మా యొక్క జనము వీరు హెబ్రీయులు, మరి మా యొక్క జనము అనేటువంటి విషయాలు తల్లిదండ్రులు చిన్నప్పుడు నేర్పించిన తర్వాత కొద్దిగా పెద్దగైన తర్వాత పరో ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క స్త్రీకి అప్పగించిన తర్వాత అక్కడ ఆ ఇంటిలో అన్ని రాజభోగాలు అనుభవించాడు. ఆయన అన్ని రకాల విద్యలు నేర్చుకున్న తర్వాత మరి అన్ని రకాల వైభవాలు అనుభవించిన తర్వాత తన జీవితంలో ఏమి జరిగిందంటే, దేవుడు మరలా ఒక బానిసత్వములోనికి వెళ్ళిపోయినట్టుగా తాను వెళ్ళిపోవటం జరిగింది. 40 సంవత్సరములు రాజభోగములు అనుభవించినటువంటి ఆ యొక్క వ్యక్తి మరలా 40 సంవత్సరములు గొర్రెల కాపరిగా అరణ్యములో తిరుగుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఈ మొదటి 40 సంవత్సరములకి రెండవ 40 సంవత్సరములకి వ్యత్యాసం ఉన్నది. మొదటి 40 సంవత్సరములో ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని అనుభవిస్తూ ఉన్నాడు. రెండవ 40 సంవత్సరములో దేవుడు ఏం చేశాడంటే, మరి ఆ యొక్క వ్యక్తి ఒక కాపరిగా ఉండటానికి కావలసినటువంటి ఆ యొక్క మెలకువలన్నీ కూడా దేవుడు అక్కడ నేర్పుతూ ఉన్నాడు. తర్వాత మూడవ 40 సంవత్సరములో దేవుడు ఏం చేశాడంటే, ఈ రెండవ 40 సంవత్సరములో ఆయన గొర్రెలు కాశాడు గనుక మూడవ 40 సంవత్సరములు అంటే 80 సంవత్సరములో మరలా ఐగుప్తు దేశానికి తనను పంపించి అక్కడ నుండి 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడిపించడానికి ఒక నాయకుడిగా చేశాడు. అంటే తన జీవితంలో తాను దేవుడిచ్చినటువంటి ఆయుస్సులో కొంతైనా ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకొరకంటే మరి అక్కడ అనేక ప్రజలు, లక్షలాది ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. లక్షలాది ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో జీవిస్తూ ఉండగా దేవుడు వారిని నడిపించటం కొరకు, వారిని దేవుని వైపు మళ్లించటం కొరకు దేవుడు ఈ యొక్క నాయకుడుగా మోషేని చేసి పంపించి తాను ఆ 40 సంవత్సరములు కూడా అనుదినము కూడా దేవునితో మాట్లాడటము, అనుదినము కూడా దేవుని యొక్క మాటలను వారికి వినిపించటము, వారు ఎలాగా నడవాలి, వారు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలములో ఉండాలి, వారికి కావలసినటువంటి ప్రతిదీ, వారికి ఆహారం కొరకు, వారికి కావలసినటువంటి నీటి కొరకు, మరి రకరకాల వారి యొక్క సమస్యలన్నిటి కొరకు దేవుని సన్నిధిలో అనుదినం ఆయనతో మాట్లాడుతూ ఈ 40 సంవత్సరములు మోషే జీవించటం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో 3 భాగాలైతే ఈ 3వ 40 సంవత్సరములో మోషే దేవునితో నిత్యము కనెక్షన్ ఉన్నట్టుగా కనబడుతున్నది. నిత్యము దేవునితో సహవాసము చేశాడు. నిత్యము దేవుని యొక్క మాట ప్రకారము తాను జీవించడానికి మరి ఎంతో ప్రయత్నము చేశాడు. అనేక ప్రజలను దేవుని వైపు తిప్పాడు. కనుక తన జీవితంలో ఇచ్చిన సమయాన్ని మోషే వ్యర్థపరచుకోలేదు అన్నట్టుగా కనబడుతున్నది. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని తెలుసు. ఈ లోకములో మనము శాశ్వతమైనటువంటి జీవము మనకు లేదు అని, ఈ లోకము తాత్కాలికమైనటువంటి మరి జీవితమే మనకు ఉన్నదని, మనము యాత్రికుల వంటి వారమని, ఈ లోకమును మనం విడిచిపెట్టాలని ఈ యొక్క విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. కానీ వాటినన్నీ పక్కన పెట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క మరి జీవితాన్ని మరలా యథావిధిగా కొనసాగిస్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్పుచున్నటువంటి మాట దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఒక మనిషికి సమయాన్ని ఇచ్చాడంటే ఆ సమయాన్ని, అది ఎంతో విలువైనటువంటి సమయము, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయము, ఎంతో శ్రేష్టమైనటువంటిది. అనేకులు ఈ లోకమును పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా మనము బ్రతికి ఉన్నామంటే దేవుడు ఆ యొక్క అవకాశమును మనకి ఇచ్చి ఉన్నాడంటే దేవుడు మన నుండి ఏదో కోరుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితం నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బిడ్డ ఇంకా భూలోకములు ఉంటే నా కొరకు నమ్మకంగా జీవిస్తాడు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నది, నమ్మకంగా ఈ బిడ్డ నా కొరకు పని చేస్తాడు అని దేవుడు ఇంకా మన యొక్క ఆ యొక్క ఇచ్చినటువంటి సమయమును ఏ రీతిగా మరి కొనసాగిస్తాడని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ నిజంగా ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడా, సద్వినియోగం చేసుకోడా, నా కొరకు ఉపయోగిస్తాడా లేదని
దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఇచ్చినటువంటి సమయాన్ని మనం దొంగిలించవద్దు. బైబిల్ గ్రంథంలో సమయాన్ని వ్యర్థపరుచుకున్న వారు ఉన్నారు, సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారు కూడా అనేకులు ఉన్నారు. మరి ఇక విషయాన్ని చూద్దాం. మరి ఇక అంశాన్ని ఒక స్త్రీ మనకు తెలుసు. లూకాసు ఒకసారి చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వములో 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. చదవండి బ్రదర్. 24 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగొళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా చాలు బ్రదర్. ఓకే, మంచిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ స్త్రీ జీవితంలో మరి ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరములు తన యొక్క భర్తతో మరి సంసారం చేసింది. తర్వాత ఆ యొక్క విషయాలు అక్కడ రాయలేదు, కానీ అక్కడ తన యొక్క వయసు 84 సంవత్సరములు 84 సంవత్సరములు వృద్ధురాలై ఉండి ఆమె మరి అనుదినము దేవుని యొక్క మందిరమును విడవక ఉపవాసములుంటూ దేవుని రేయింబగుళ్ళు కూడా మరి దేవుని యొక్క పని నిమిత్తము ఆమె వాడబడుచు ఉన్నది. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని ఆమె మనుషుల వైపు చూడలేదు. ఆమె మరి తనకు భర్త లేకపోయినప్పటికీ, ఉన్నాడా లేదా లేకపోయినప్పటికీ కూడా ఆమె మనుషుల వైపు చూడలేదు. ఆమె ఎక్కడ ఉంటూ ఉన్నదంటే దేవాలయములో ఉంటూ అనుదినం ఏం చేస్తూ ఉన్నదంటే దేవుని ప్రజల కొరకు కనిపెట్టుచూ ఉన్నది. క్రీస్తు యొక్క ఆ యొక్క మెస్సయ ఈ లోకంలో పుడతాడని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, కనిపెట్టుచూ ఉన్నది, అనేకులకి చెప్పుతూ ఉన్నది. రేయింబవళ్ళు ఉపవాసం ఉంటూ ఆమె దేవుని యొక్క సేవలో ముందుకు వెళుతూ ఉన్నది. దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటూ ఉన్నది. కనుక ఇలాగ బైబిల్ గ్రంథంలో చూస్తే మరి దేవుడు ఇంకొక మాట కూడా ఒక చోట చెప్పాడు. అదే లూకాసు వార్తలో చూసినట్లయితే 12వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే యేసు క్రీస్తు ఒక స్టోరీ చెప్తాడు, ఉపమానము చెప్తూ ఏమంటూ ఉంటాడంటే, అక్కడ ఒక వ్యక్తిని గురించి తెలియచేస్తూ ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపోయేటువంటి విస్తారమైనటువంటి మరి ఆస్తి పంట నీకు సమకూర్చబడి ఉన్నది గనక ఇదిగో ఈ కొట్లు విప్పుకొని వేరే కొట్లు మరి కట్టించి వాటిలో ఈ యొక్క ధాన్యమును సమకూర్చి మరి అనేక దినములకు సరిపోనట్టుగా ఉన్నది గనక తినుము తాగుము సుఖించుము అని చెప్పి ఆ యొక్క వ్యక్తి మరి ఎంజాయ్ చేస్తున్నట్టుగా, అంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క సమయాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క సమయమునంతా కూడా పని నిమిత్తము ఆ యొక్క చేసినటువంటి పని ద్వారా వచ్చినటువంటి ఆ పంటను చూసుకొని మురిసిపోతూ ఆ పంట ద్వారా మరి ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని తిని తాగి ఎంజాయ్ చేయాలని చెప్పేసి తన ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ యొక్క మాటలను గమనించట దేవుడు అంటూ ఉన్నాడట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమునడి నువ్వు సంపాదించింది ఎవరిదవుద్దో ఒకసారి ఆలోచిస్తూ ఉన్నావా అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మరి దేవుడు అసలు ఎందుకొరకు మనిషిని భూలోకములో మరి పంపించాడు, లోకానికి వచ్చినటువంటి ఈ యొక్క మనలను ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు, ఆయనకు ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఇది తెలుసుకోకుండా ఈ లోకములో అనేకులు చేసేటువంటి పని ఏమిటంటే రేయింబవులు కూడా పని 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 అని చెప్పేసి ఆ పని నిమిత్తము, డబ్బు నిమిత్తము, సంపాదన నిమిత్తము జీవిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వారు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు, దేవుడిచ్చినటువంటి సమయాన్ని కూడా వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఈ లోకములు ఏది సంపాదించినా ఇక్కడే విడిచిపెట్టాలని అది అందరికీ తెలిసినప్పటికీ కూడా దానిలో మునిగిపోతూ ఉన్నారు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించింది అంతా ఏమవుద్ది? ఎందుకంటే నువ్వు ఎవరికి ఉపయోగము లేవో, దేవుడు నిన్ను పంపిస్తే, దేవుడు ఈ లోకానికి పంపిస్తే ఆయనకి సాక్షిగా జీవించవలసినటువంటి నీవు ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వంతా వ్యర్థపరిచి పని అని చెప్పేసి పని కొరకు జీవిస్తూ ఉన్నావే. కనుక మరి ఈ రోజే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు చేసిన పని అంతా ఏమైపోద్ది, నువ్వు సంపాదించినంత ఏమైపోద్ది, అది ఎవరు పాలైపోద్ది, నీకు ఇచ్చిన సమయం అంతా కూడా వ్యర్థమే కదా అన్నట్టుగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా మాట్లాడుచున్నాడు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో ఇవ్వబడినటువంటి సమయం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అది వెలబెట్టి కొనలేనటువంటిది. ఒక క్షణము మన జీవితంలో గడిచిపోతే మన జీవితంలో అది తిరిగి రానటువంటిది. కనుక ఆ తిరిగి రానటువంటి సమయమును మనం ఎలాగా స్వాధీనపరచుకోవాలి, ఎలాగా దాన్ని సద్వినియోగపరచుకోవాలో అది జ్ఞానము కలిగి ఉండాలని మరి ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఏమి చేయాలంటే, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుస్తున్నామా, దుర్వినియోగపరుస్తూ ఉన్నామా, ఈ యొక్క విషయాలను మనము గమనించుకోవాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రసంగి భక్తుడు మరి సొలొమోను, ప్రసంగి గ్రంథం రాసినటువంటి సొలొమోను భక్తుడు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తను సంతోషంగా జీవించడం కొరకు, తన ప్రాణమును సంతోషపరచడం కొరకు ఆయన అనేక ప్రయత్నములు చేశాడని ఆయన చెప్తూ ఉన్నాడు. తను చేసినటువంటి ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమని చెప్తూ ఉన్నాడు. తను చేసినటువంటి ఆ యొక్క ప్రయాసంతా కూడా వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఒక మాటను చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, బ్రదర్ ఒకసారి చదవండి. మొదటి 2 వచనాలు. రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలు. దేవుడు ప్రసంగి భక్తుల ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎందుకనంటే ఇదిగో ఇవన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి. సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి. నువ్వు ఈ లోకములో నీవు కూడా ఎక్కువ కాలము జీవించడానికి రాలేదు అన్నట్టుగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనిషి యొక్క అంతమును గురించి, మనిషి యొక్క మరణమును గురించి స్పష్టంగా ఈ యొక్క అధ్యాయములో దేవుడు మరి లిఖించి ఉన్నాడు. కనుక మనము ఏం చేస్తూ ఉంటామంటే, అనేక మార్లు లోకములో ఉన్నవి సంపాదించుకోవాలి, లోకములో ఉన్న వాటిపైన మన యొక్క ఆశ కలిగి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క సమయాన్ని అంతా దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాము. కనుక దేవుడు అంటున్నటువంటి మాట, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో వింటున్నటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ ఉన్నావా, దుర్వినియోగపరుస్తూ ఉన్నావా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న స్టోరీని చెప్తాను, చాలా జాగ్రత్తగా విందాం. ఇది స్టోరీ మాత్రమే, ఇది ఎక్కడ కూడా బైబిల్లో కానీ వేరే దగ్గర రాసినటువంటి స్టోరీ కాబట్టి నేను మరి ఈ స్టోరీని చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దేవునితో అడుగుతూ ఉన్నాడట. ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా, నీవు దేవుడు గనక మరి నేను నిన్ను నమ్ముకోవాలంటే నాకు ఒక హెల్ప్ కావాలి, నాకు నీ దగ్గర నుండి సహాయం కావాలి అని అడిగాడట. ఏమిటి సహాయం అని అంటే, మరి అడుగు నేను ఇస్తాను అని చెప్పాడట. అయితే నేను ఈ లోకములో కొంతకాలము నీవు ఈ లోకమును మరి ఈ లోకములో తిరిగి నేను ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేసిన తర్వాత నేను నిన్ను నమ్ముకుంటాను. అయితే నీవు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటి అనంటే, నేను చనిపోకముందు నీవు నాకు గుర్తు చేస్తే అప్పుడు నేను నమ్ముకుంటాను అని చెప్పేసి చెప్పాడట. దేవుడు అన్నాడట, సరే మంచిది, నీవు చనిపోకముందే నీకు అది జ్ఞాపకమునకు తెస్తాను, నీకు గుర్తుకు తెస్తానని చెప్పేసి దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఏమైందంటే, ఆ యొక్క యవ్వన దశలో ఉన్నటువంటి వ్యక్తి కాలము ఎంజాయ్ చేశాడు, కొంతకాలము స్నేహితులతోని తిని తాగి ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే, తాను మరి ఉద్యోగ బాధ్యతలు, వివాహము మరి చేసుకోవాల్సి వచ్చినటువంటి ఆ సందర్భాలు. అయితే వివాహం చేసుకున్నాడు, ఒక పక్క ఉద్యోగము చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇవన్నీ కూడా తన యొక్క మరి యవ్వన దశలో ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. పిల్లలు పుట్టారు, పిల్లలు అయిపోయిందంటే వారు పెద్దవారు అవుతున్నారు, వారి యొక్క చదువులు, వారి యొక్క వివాహములు ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత ఏమైందంటే, తాను రిటైర్మెంట్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక చేసేటువంటి పని ఏమీ లేదు గనక ఆ యొక్క వ్యక్తి ఇక చేయవలసింది ఏంటి, ఇంటి దగ్గరే ఉండాలి. ఇంటి దగ్గర ఉండి, లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ యొక్క పనులు చూసుకుంటూ ఆయన ఇంటి దగ్గరే ఉండాలి. ఇటు ఉద్యోగము చేయలేడు, ఇంకా ఎంజాయ్ చేయటానికి కూడా అవకాశం లేదు.
అయితే మరి ఆ వయసు వచ్చిన తర్వాత నా యొక్క వ్యక్తి దేవుణ్ణి మరి అడగవలసింది, లేకపోతే దేవుణ్ణి నమ్ముకోవాల్సింది. కానీ ఆ యొక్క వ్యక్తి అప్పటికి కూడా మరి దేవుని నమ్ముకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతున్నదంటే తను వృద్ధాప్యములోనికి వచ్చాడు. వృద్ధాప్యములోనికి వచ్చినటువంటి వ్యక్తి ఏమవుతూ ఉంటాడంటే తన యొక్క ముఖ చర్మము ముడతలు పడిపోతూ ఉంటది. తల వెంట్రుకలు మరి తెల్లగైపోతూ ఉంటాయి. కళ్ళు కనిపించవు సరిగా. మరి నడవలేనటువంటి స్థితి, వంగిపోయినటువంటి స్థితి, తను కర్ర పట్టుకొని నడిచేటువంటి స్థితి, మరి ఎక్కువ దూరం నడవలేనటువంటి స్థితి, చెవులు మరి తిందామంటే పండ్లు ఉండవు ఎక్కువ, లేక తినలేనటువంటి స్థితి, ఒకవేళ ఏదైనా తింటే కూడా అరగనటువంటి స్థితి, ఇవన్నీ కూడా తన జీవితంలోనికి వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతనైనా గ్రహించాలి. గ్రహించకుండా ఏం చేస్తూ ఉన్నాడంటే చివరికి ఆయన దేవుని నమ్ముకోకుండా చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళంటూ ఉన్నాడట, నీవు నన్ను మోసము చేసావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడట. నువ్వు నన్ను మోసం చేశావు, నేను అప్పుడే చెప్పాను, నేను నిన్ను నమ్ముకుందామంటే నేను చనిపోయేటువంటి ఆ సమయంలో నీవు నాకు తెలియచేయలేదు అని చెప్పేసి చెప్పాడట. చెప్పినప్పుడు ఆయన అన్నాడట, దేవుడు అన్నాడట, మరి నేను నీకు గుర్తు చేశాను, నీవు ఆ యొక్క గుర్తు చేసినప్పుడు నువ్వు గ్రహించలేదు అని అంటే నాకు ఎక్కడ గుర్తు చేసావు అని అన్నాడట. అప్పుడు చెప్పాడట, ఒక వ్యక్తి వృద్ధాప్యములోనికి మరి వచ్చాడు అంటే ఆ యొక్క వ్యక్తి పరిస్థితి ఏమిటంటే కొంతకాలము బ్రతుకుతాడు, తర్వాత చనిపోతాడు. మరి వృద్ధాప్యములోనికి వచ్చే ఇప్పుడు నడవలేనటువంటి యవ్వన దశలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఇప్పుడు ఉన్నదా? లేదు. అప్పుడు పరిగెత్తేటువంటి వాడివి కనీసం ఇప్పుడు నడవటానికి కూడా చేత కావట్లేదు. మరి ఒక పక్క చూస్తే పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు కనపట్లేదు, చెవులు వినబట్టలేదు, తల వెంట్రుకలు నెరిసిపోయాయి, మరి తింటే అరగట్లేదు, తిందామన్న పండ్లు లేవు. మరి ఈ స్థితికి వచ్చినప్పుడైనా నీవు గమనించాలి కదా. ప్రతి వ్యక్తి కూడా వృద్ధాప్యములోనికి వచ్చినప్పుడు ఇక మరణానికి దగ్గరకు వచ్చాడని మరి అప్పుడైనా నువ్వు గమనించాలి కదా. ఇవన్నీ నీకు సూచనలు చూపించానా లేదా? లేకపోతే నేను ముందే తీసుకునేవాడిని, కానీ ఇవన్నీ సూచనలు చూపించాను కదా. ఇవన్నీ చూపించిన తర్వాత కూడా నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇంకా నీవు నన్ను ఎరగకుండా ఉన్నావు, ఇంకా నీవు నన్ను నమ్మకుండా ఉన్నావు, ఇంకా లోకములోనే నీవు ఉన్నావు అని చెప్పేసి దేవుడు చెప్పాడట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆయుస్సు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడిచ్చినటువంటి సమయము ఎంతో విలువైనటువంటిది. కనుక ఆ యొక్క విలువైనటువంటి సమయమును మనం వ్యర్థముగా ఉపయోగించవద్దు, వ్యర్థముగా దాన్ని పాడు చేయవద్దు. అంటే దేవుడు పని చేసుకోవద్దని చెప్పలేదు, దేవుడు పని చేసుకోమని చెప్పాడు. పనితో పాటు దేవుణ్ణి కూడా వెతకాలి, పనితో పాటు మనము దేవుని కొరకు కూడా పని చేయాలి. మన యొక్క నశించిపోయేటువంటి ఈ లయమైపోయేటువంటి ఈ లోకము కొరకు, లేకపోతే మరి శరీరము కొరకు, మరి మన కుటుంబాల కొరకు 8 గంటలు పని చేస్తాము, దేవుని కొరకు 1 గంట కూడా హెచ్చించము. ఒక రోజు దేవుని కొరకు 1 గంట సేపు కూడా హెచ్చించలేనటువంటి పరిస్థితులు కూడా కొందరి జీవితంలో కనబడుతూ ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ప్రసంగి భక్తుడు తన అనుభవాన్ని బట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, అనేక మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ప్రసంగి భక్తుడు, ఇంటి కావలి వారు వణుకుదురు అని మన ఈ యొక్క మరణ దశను గురించి మొత్తము తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఏమిటంటే, ఈ వృద్ధాప్యములోనికి వచ్చినప్పుడు నీ యొక్క శరీరం ఏమైపోద్దంటే, శరీరము వణికిపోతూ ఉంటది, శరీరము బలహీనత అవుతూ ఉంటది, శరీరము వణికిపోతూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. రెండవది, బలిష్ఠులు వంగిపోతారు. నువ్వెంత బలముగా నీ యవ్వన దశలో ఉన్నప్పటికీ కూడా నీ వస్తాయని చెప్తూ ఉన్నాడు. మూడోదిగా, విసురువారు కొద్ది మంది అవుతారు, అంటే పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు ఉండవు అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. నాలుగోది, కిటికీల గుండా చూస్తూ వారు కానలేకపోతూ ఉంటారు, అంటే నీ చూపు తగ్గిపోతూ ఉంటది, చూపు తగ్గిపోయి ఎదుటివాడిని చూడలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఐదోది, తిరగట రాళ్ళలో ధ్వని తగ్గిపోతూ ఉన్నది, అంటే పళ్ళే సరిగా లేవు కాబట్టి నువ్వు నవ్వులేటువంటి పరిస్థితి, ఆ యొక్క సౌండ్ తగ్గిపోతూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ఇంకా వీధి తలుపులు మూయబడును అనేటువంటి మాట, పిట్ట కూతకు ఒకడు లేచును అని చెప్పేసి మరి చెప్పబడుతూ ఉన్నాయి. కనుక కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ కూడా చిన్న శబ్దానికే వారు మరి నిద్రలో నుండి లేస్తూ ఉంటారు. వారి యొక్క వృద్ధాప్యమును గురించి చెప్తూ ఉన్నాడు. సంగీత నాదములు చేయు స్త్రీలు, నాదములు చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు అనంటే చెవులు వినబడవు, నువ్వెంత చెప్పినా గానీ వారికి చెవులు వినబడనట్టుగా ఉంటాయి. తర్వాత చూసినట్లయితే, బాదము వృక్షములు పువ్వులు పూయనంటే తల వెంట్రుకలన్నీ కూడా తెల్లబడిపోతాయి, మరి మిడత బరువుగా ఉండును, బుడ్డ పురుషుడి పగులును, మరి శరీరం అంతా బరువెక్కును అని చెప్తూ ఉన్నది. అంటే మనిషి ఇక నడవలేనటువంటి స్థితిలో శరీరం అంతా బరువెక్కిపోతూ ఉంటది. తర్వాత
తన నిత్య ఉనికి పట్టునకు తాను నిత్యము జీవించే ఆ యొక్క స్థలమునకు కొనిపోవును, తర్వాత తాను మరణమైపోతాడు అనేటువంటి విషయాన్ని ప్రసంగి భక్తుడు ఇవన్నీ కూడా వివరంగా 12వ అధ్యాయములో రాశాడు. ఎందుకనంటే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడో, ఆ యొక్క తన యొక్క సృష్టి యొక్క ప్రత్యేకత ఏమిటో, నువ్వు ఈ లోకములోకి ఎందుకు తేబడ్డావో, ఈ లోకములో నువ్వు ఏమి చేయాలో ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు బాల్య దినములో ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కొక్కటి చెబుతూ ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్దకుండా మరి పడిపోవును, మరి మన్నైనది వెనకటి వలె భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలా పోవుననే మాటను చెప్తూ ఉన్నాడు. వెండి తాడు విడిపోవునంటే వెన్నుపోసంతా కూడా మరి అది సరిగా మరి పని చేయకుండా ఉంటూ ఉన్నది, వంగిపోయేటువంటి స్థితి. బంగారు గిన్నెంటే తలలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలన్నీ చెదిరిపోతూ ఉంటాయి, తర్వాత మన యొక్క గుండె ఆగిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో ముగింపుకు తీసుకుని వస్తూ ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఎక్కడ కూడా వ్యర్థపరచవద్దు. ఈ సమయము మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే మాటను దేవుడు చెప్తున్నాడు. ఇంకా మరి ఇక్కడ చూసినట్లయితే యాకోబును గురించి మరి ఒకానొక సమయంలో ఫరో అడుగుతూ ఉంటాడు, నీ యొక్క దినాలు ఏ రీతిగా మరి గడిచిపోయాయి అనే మాటను ఫరో అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే యోసేపు ఐగుప్తులో ఉంటాడు, ప్రధానిగా ఉంటాడు. మరి అక్కడ ఆ కరువు వచ్చినప్పుడు తన యొక్క అన్నల్ని తన తండ్రిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వారందరూ కూడా ఐగుప్తులోనికి వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి మరి ఫరోకి పరిచయం చేస్తూ ఉంటాడు. కనుక పరిచయం చేసినప్పుడు అప్పుడు ఫరో అంటాడు, ఇక్కడ మంచి స్థలములో మీ యొక్క అన్నలను గాని మీ తండ్రిని గాని ఉంచి వారికి కావలసినన్ని కూడా నువ్వు సిద్ధపరచని చెప్పిన తర్వాత తన తండ్రి యాకోబు ఏం చేస్తూ ఉంటాడంటే తను ఫరోను దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. అప్పుడు ఫరో అడుగుతూ ఉంటాడు, నీ దినములు ఏ రీతిగా గడిచిపోయాయి అనే మాటను అడుగుతూ ఉంటాడు. చివరిగా ఈ యొక్క మాటను చూద్దాం. ఈ మాటను చూసి దాని నుండి కొన్ని విందాం. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనము. బ్రదర్ ఒక్కసారి చదవండి. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానై మైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. ఇక్కడ యాకోబు ఫరోతో చెప్తూ ఉన్నాడు. ఫరోతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను జీవించిన దినములు కొద్ది దినములు 130 సంవత్సరములు, నా పితరుల దినముల కంటే నేను తక్కువగా జీవించాను. నా దినముల్లో ఎలాగ జీవించానంటే, నేను ఆ యొక్క దినములు ఎలాంటి దినములు అంటే కొంచెముగాను దుఃఖ సహితమైనటువంటి దినములుగా ఉన్నాయి. నా దినముల్లో నేను అనేక దుఃఖములు భరించాను, అనేక దినములు దుఃఖముతోనే ఉండవలసి వచ్చింది. ఎందుకనంటే తాను తన అన్నను మోసము చేసి తన మామ ఇంటికి వెళ్ళాడు. తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ భయముతో ఇక్కడ నుండి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడ కూడా 20 సంవత్సరములు అదంతా కూడా దుఃఖకరమైనటువంటి బానిసత్వంలో 20 సంవత్సరంలో గొర్రెలు కాశాడు. మరలా అక్కడి నుండి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తన మామ వెంటబడ్డాడు. వెంటబడిన తర్వాత కొన్ని దినాలు అక్కడ కూడా అవి దుఃఖకరమైనటువంటి దినాలు. తర్వాత తన మామ వెళ్ళిపోయిన తర్వాత మరి మరలా తిరిగి తన యొక్క సొంత స్థలానికి వస్తూ ఉండగా మరి తన యొక్క అన్నను చూసి అన్న మరి ఎదురుపడి చంపుతాడేమని చెప్పేసి యోసేపును గురించి భయపడినటువంటి దినాలు తన దినములో. ఆ యొక్క దానికన్నా ముందుగా వచ్చినటువంటి దినాలు ఏంటంటే తన యొక్క కుమార్తె మరి చేసినటువంటి తప్పిదం వలన అక్కడ తన యొక్క 2 కుమారులు ద్రోహులైపోయారు. కనుక ఆ యొక్క వ్యక్తిని వారిని చంపటము, అక్కడ ఉన్నటువంటి అన్ని దోచుకోవటం, ఇదంతా కూడా తన దినముల్లో దుఃఖకరమైనటువంటి దినములు. తన దినముల్లో మరి వారు ఎంతో భయంకరమైనటువంటి దినములు ఆ యొక్క యాకోబు అనుభవించాడు. అందుకే దేవుడు చెప్పాడు, నీవు బేతేలుకి వెళ్ళేటప్పుడు నీవు ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసివేయాలి. నువ్వు దేన్నైతే ప్రేమిస్తూ ఉన్నావో ఆ ప్రేమించినన్ని కూడా ఇక్కడ పాతి పెట్టి ఇక్కడ ఉంది, నువ్వు బేతేలుకి వెళ్ళాలని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అనేక దుఃఖకరమైనటువంటి దినాలు తన జీవితంలో వచ్చాయి.
తన జీవితంలో ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చాడో తెలియదు, కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, నా దినముల్లో అనేక దినములు దుఃఖకరమైనటువంటి దినములు మరి వచ్చి ఉన్నాయి అని చెప్పేసి, అలాంటి దుఃఖకరమైనటువంటి దినాలను నేను అనుభవించానని యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంకా మరి ఇలాగ చూస్తే మరి ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, హానోకు తెలుసు మనకి. హానోకు 365 సంవత్సరములు బ్రతికాడు. మరి 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఎంతో మరి తనకు దేవుడిచ్చినటువంటి ఆ సమయంలో ఎక్కువ భాగము మరి దేవునితోనే నడిచాడు, దేవునితోనే గడిపాడు గనక ఆ యొక్క మరి వ్యక్తి దేవునితో కొనిపోబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏ రీతిగా మరి సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం? ఆ సమయంలో దేవునికి మరి మనము చోటిస్తూ ఉన్నామా? ఆ సమయాన్ని దేవుని కొరకు వాడుతూ ఉన్నామా? ఆ యొక్క దినముల్లో దేవుని కొరకు పని చేయగలుగుతూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మోషే రాసినటువంటి ఈ యొక్క ప్రార్థన గురించి రాయబడినటువంటి ఈ యొక్క కీర్తనలో మోషే అంటూ ఉన్నాడయ్యా, మా ఆయుస్సు కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమును పుట్టించేటువంటి జీవితం అని చెప్తూ ఉన్నాడు. అధిక బలము 70 సంవత్సరాలకు పైబడినటువంటి బలము, అదంతా కూడా ఆయాసం. ఎందుకో తెలుసా? మనము దేవుని కొరకు పని చేయనటువంటి దినాలు అవన్నీ కూడా, దేవుని కొరకు నిలబడలేనటువంటి దినాలు, దేవుని కొరకు పరిగెత్తలేనటువంటి దినాలు, దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే మరి చేయలేనటువంటి దినాలు, ఒకవేళ ఆశ ఉన్నా ఆసక్తి ఉన్నా చేయలేనటువంటి దినాలు, అవన్నీ కూడా 50, 55, 60 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుని కొరకు ఏమీ చేయలేము. ఈ యొక్క మరి ఈలోగానే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని మరి దేవుని కొరకు ఉపయోగించాలి. మనము అన్ని బాగున్నప్పుడే దేవుని కొరకు పని చేయలేకపోతే, మరి అన్ని కోల్పోయిన తర్వాత, ఏది బాగలేనప్పుడు, మరి కళ్ళు కనబడినప్పుడు, చెవులు వినబడినప్పుడు, నడవలేని స్థితిలో, మరి ఆ యొక్క ములుగుతూ ఉన్నటువంటి స్థితిలో దేవుని కొరకు ఏమి చేయగలుగుతాము? ఆయాసకరమైనటువంటి జీవితంలో ఏమి చేయగలుగుతాము? కనుక దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నావు అన్న జీవితము చూస్తే, ఆమె మరి దేవుని యొక్క మందిరములో ఉంటూ రేయింబవులు ఉపవాసం ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నది. అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని వైపు తిప్పాలని ప్రార్థన చేస్తూ ఉన్నది. మోషే చూస్తే 40 సంవత్సరములు ఇశ్రాయేలుల ప్రజల కొరకు రేయింబవులు దేవునితో మాట్లాడుతూ ఆ యొక్క సమయానంతా కూడా మరి దేవుని సన్నిధిలో గడిపాడు. హానోకు చూస్తే 300 సంవత్సరములు దేవునితో గడిపాడు. ఈ రీతిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానంలో ఉన్న సత్యము మరి ఏమిటంటే, సమయాన్ని దుర్వినియోగపరిచేటువంటి ఆ యొక్క మరి సమయము తన జీవితంలోనికి వచ్చింది. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, తినుము తాగుము సుఖించుము నా ప్రాణమా, అనేక సంవత్సరములకు అనేక దినములకు సరిపోయేటువంటి విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, ఎంజాయ్ చెయ్యి, తిను తాగు సుఖించంటే దేవుడు అంటూ ఉన్నాడు, వెర్రివాడా నీకు ఇచ్చిన సమయం అంతా కూడా ఈ రీతిగా దుర్వినియోగపరుస్తూ ఉన్నావా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామా? సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నామా? మనమే పరీక్షించుకోవాలి. మనము పరీక్షించుకుంటే తీర్పులోకి రాము అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తున్నాడు 11వ అధ్యాయంలో. కనుక మనం పరీక్షించుకోవాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనము ఆయన ఇచ్చినటువంటి ఆయుస్సు కాలమును మరి ఎలాగ ఉపయోగించాలంటే, యాకోబు పత్రికలో మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనము మరి మన యొక్క సమయాన్ని మరి ఎలాగా దేవుని కొరకు జీవించగలుగుతామంటే, ఈ మాటను మన హృదయంలో పెట్టుకుంటే మనము ఖచ్చితంగా జీవించగలుగుతాం. ఏమంటూ ఉన్నాడు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నీ సమయమే పాటిది, నువ్వు కొంతసేపు కనబడి ఎంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం అని చెబుతూ ఉన్నాడు. కనుక మనము మన సమయాన్ని రేపటి కొరకు వాయిదా వేయవద్దు. సమయం ఉండగానే ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు, నీ జీవితంలో రేపేమి జరుగుతుందో తెలియదు. రేపింత ఆరోగ్యం ఉంటుందా, లేకపోతే ఆరోగ్యం ఉండదా, లేకపోతే రేపు ఈ సమయం దొరుకుతుందా, సమయం దొరకదా, రేపు ఈ స్థలంలోనే ఉంటావా, వేరే స్థలంలో ఉంటావా తెలియదు. గనక నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా వినియోగించు. ఆ సమయాన్ని కొంతైనా దేవుని కొరకు ఉపయోగించు అనే మాటను దేవుడు ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను మనం జాగ్రత్తగా వాటిని పదిలపరుచుకుందాం, వాటిని భద్రపరుచుకుందాం. దేవుడు తెలియచేసి ఉండగా ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము మరి గమనించి గ్రహించి మన జీవితాలను ఈ లోకములో ముందుకు కొనసాగించుదాం, దేవుని కొరకు జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.